నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ఈరోజు మన కథ వచ్చేసి ఎప్పుడో చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు చెప్పిన ఒక పేదరాశి పెద్దమ్మ కథ. అనగనగా ఒక ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆమెకి ముగ్గురు కూతుళ్ళు. ఆమె భర్త చిన్న వయసులోనే చనిపోవడంతో అన్నీ తానే అయ్యి కూతుర్లని పెంచింది. వాళ్ళు పెద్దయ్యాక తగిన వరులను తెచ్చి పెళ్లి చేసింది. వచ్చిన ముగ్గురు అల్లుళ్ళకి కూడా అత్తగారంటే చాలా గౌరవం. అందుకే ముగ్గురు కూతుళ్ళు మా దగ్గర ఉండు అంటే మా దగ్గర ఉండు అని పేదరాశి పెద్దమ్మని అడిగేవారు. అందుకు ఆమె ముగ్గురు దగ్గర తలా 4 నెలలు ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఒకసారి పెద్దమ్మ పెద్ద కూతురి దగ్గర 4 నెలలు ఉండి రెండవ కూతురి ఇంటికి పోవాలి అని ప్రయాణమయ్యింది. అయితే రెండవ కూతురింటికి వెళ్ళాలి అంటే అడవిని దాటాలి. అదే ఆమెకి భయం. ఎందుకంటే అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. చివరికి రెండో కూతురింటికి వెళ్ళే రోజు రానే వచ్చింది. అలా ఆమె అడవిని భయంగా దాటుతుండగా ఒక పెద్ద పులి మనిషి వాసన పసిగట్టి పెద్దమ్మ ముందుకు వచ్చి కూర్చుంది. ఆ పులి ఆ పెద్దమ్మని తినాలని చూసింది. దగ్గరికొచ్చింది. ఆమె భయం బయటికి కనపడకుండా ధైర్యంగా, పులి ఆగు, నన్ను చూసావా ఎంత బక్కగా ఉన్నానో? పులి ఒక్క నిమిషం ఆగి పెద్దమ్మ చెప్పేది వింటుంది. నేనిప్పుడు నా రెండవ కూతురింటికి వెళ్తున్నాను. నా రెండో అల్లుడు మిఠాయిల దుకాణం నడుపుతాడు. అక్కడికి వెళ్ళి 4 నెలలు ఉండి మిఠాయిలు బాగా తిని బలిసి వస్తాను. అప్పుడు తింటే నేను చాలా తియ్యగా ఉంటాను అని చెప్పింది. మిఠాయిలనేసరికి పులికి కూడా నోట్లో నీళ్లూరాయి. సరే అయితే 4 నెలల తర్వాత నువ్వు రాలేదో నేనే నీకోసం ఊర్లోకొస్తా అని చెప్పింది పులి. బతుకు జీవుడా అనుకుంటూ పెద్దమ్మ రెండో కూతురింటికి వెళ్ళింది. పులి సంగతి మర్చిపోయి ఆనందంగా ఆ 4 నెలలు గడుపుతోంది. 4 నెలలు అయిపోయాయి. ఆమె మూడో కూతురింటికి వెళ్ళే రోజు రానే వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి పులి విషయం. దానికి పెద్దమ్మ భయంతో వణికిపోతూ ఉంది. అది చూసిన కూతురు అల్లుడు విషయమేంటో అడిగి తెలుసుకున్నారు. పెద్దమ్మ అల్లుడు తాను మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పెద్ద బాండీలో ఆమెని కట్టి దొర్లిద్దాం అని చెప్పాడు. సరే అని చెప్పి పెద్దమ్మని బాండీలో కట్టి దొర్లించారు. ఆమె అలా అడవిలో దొర్లుకుంటూ వెళ్తోంది. మాకు మళ్ళీ ఆ పెద్దమ్మకు కూడా సైలెంట్‌గా ఉండడం రాదు. అందుకే బాండీలో బానా బానా దొర్లు దొర్లు టుమక్కు టుమక్కు దొర్లు దొర్లు అని పాటలు పాడుతోంది. 4 నెలలు పూర్తి అయింది కదా అని పులి కూడా పెద్దమ్మ కోసం దారిలో కాపు కాచి ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే బాండీ ఆ పులి ముందుకు వచ్చి ఆగింది. అక్కడ ఏం జరుగుతుందో తెలియని పెద్దమ్మ పాట పాడుతూనే ఉంది. పులి బాండీని ఆపి పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది. అంతే, ఇంకేముంది, పెద్దమ్మ ఒక్క దెబ్బకి బయటకొచ్చింది. పులి కోపంగా చూస్తోంది పెద్దమ్మని. పెద్దమ్మ ఈసారి కూడా భయపడకుండా పులితో, అబ్బా పులి మీరెంత తెలివైన వారు, వేరే ఏ జంతువు కంటా పడకుండా మీరు తెలివైన వాళ్ళు కాబట్టి నన్ను కనిపెడతారని బాండీలో వచ్చాను అని చెప్పింది. నేను అనుకున్నట్టే మీరే నన్ను కనిపెట్టారు. బాండీలో ఉండటం వల్ల బాగా చెమటలు పోశాయి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా నన్ను తినేయొచ్చు అంది. పులి కూడా సరే అని చెప్పింది. పెద్దమ్మ చెరువులోకి దిగింది. అరే, ఎంతసేపటికి రాదు. పులి ఇంకా ఎంతసేపు అని పిలుస్తోంది. పెద్దమ్మ వస్తున్నా వస్తున్నా అని అరుస్తుంది. ఇక ఓపిక ఆపుకోలేని పులి చెరువులో ఉన్న పెద్దమ్మ పైకి దూకింది. అంతే, ఇలా అవుతుందని ముందే గ్రహించిన పెద్దమ్మ నోట్లో దాచుకున్న ఇసుకని పులి కళ్ళల్లోకి ఉమ్మింది. పులి కళ్ళలో ఇసుక పడి అది కొట్టుకుంటూ ఉంది. పెద్దమ్మ ఫాస్ట్‌గా పరిగెత్తి అడవి దాటి మూడో కూతురి ఇల్లు చేరింది. చూసారా, ఎంత పెద్ద ప్రమాదమైనా ధైర్యంతో సమయస్ఫూర్తితో తప్పించుకోవచ్చని మన పేదరాశి పెద్దమ్మ చూపించింది. కష్టం వచ్చినప్పుడు పెద్దమ్మలాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. కథ కంచికి
మనం ఇంటికి.